మాకు రాజధానిగా అమరావతి వద్దు, మావిగానే ముద్దు. ఏం మాట్లాడుతున్నావురా? మాకు మావిగానే రాజధానిగా కావాలి, మావిగానే రాజధానిగా కావాలి. ఆప్షన్ ఏ 3 రాజధానులు అన్నామండి, వద్దన్నారు. ఆప్షన్ బి మావిగన్ రాజధానిగా కావాలి, వద్దంటారా? ఆప్షన్ సి గోదావరి నుంచి గోదా తీసుకోండి, అనకాపల్లి నుంచి లీ తీసుకోండి, గొడ్డలి అని పెట్టండి. మన రాజధాని గొడ్డలి. ఈ ఆప్షన్ కూడా నచ్చలేదా? మాకు మావిగన్ రాజధానిగా కావాలి. ఇదేంటి ప్యారే గన్ను? మనం మావి గన్ అన్నాం కదా, అందుకే జనాలు పరగంతో కొడుతున్నారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మావి గన్ అని పేరు పెట్టండి. నేను నమ్మినందుకు ఒకటి, నీకు ఓటేసినందుకు ఒకటి, ఇంకా అదేమిటో నడుస్తున్నందుకు ఇంకొకటి. ఆగురా ఆగు, మీ అన్న సంగతి తెలిసిందే కదా, చెప్పునేందుకు ఇబ్బంది పడతావు? మరేం చేయమంటావు? మావిగన్ అంట మావిగన్, అందుకే పారగాన్ చెప్పుతో కొట్టుకుంటున్నా. అయినా మీ అన్న 3 రాజధానుల దగ్గర నుంచి మచిలీపట్నంకి వచ్చాడేంటి కొత్తగా? మంత కడుపు మంత. బాబు అమరావతిని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో కడుతున్నాడు కదా, అందుకే యాసిడిటీ ప్రాబ్లం తో కొత్త రాజధాని ప్రస్తావన పెట్టినాడు. మావిగన్ అంట మావిగన్. ఆ పేరు బాలేదు, కానీ నా దగ్గర ఇంకో మంచి పేరుంది. ఏంటది? బాగోగుల్. బాగోగుల్. బాగోగులా? బానే ఉంది. బా అంటే బాపట్ల, గో అంటే గోరంట్ల, గుల్ అంటే గుడివాడనా? కాదు, బా అంటే బాబాయ్, గో అంటే గొడ్డలి, గుల్ అంటే గులకరాయ్, గుల్ అంటే గులకరాయ్. నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. నిన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి మేము అడిగావా? నిన్ను బోనమ్మ తిట్టమని మేము అడిగావా? అదేంట్రా అలా అంటారు? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం మనకు అలవాటే కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం వల్ల మన భారత వదిన ఏమంటున్నారో చూడు. అంటే సతీ సమేతంగా వచ్చి పూజలో కూర్చున్నారు కదా, అందుకే భారతీ వద్దని మెన్షన్ చేశారు. సతీ సమేతంగానా? సతీ సమేతంగా ఎప్పుడన్నా గుళ్ళోకి వచ్చారా? సతీ సమేతంగా ఎప్పుడన్నా గుళ్ళో ప్రసాదం తిన్నారా? సతీ సమేతంగా ఎప్పుడన్నా గుళ్ళో పూజ చేసుకున్నారా? నీకు తెలీదా? సెట్ అది, అదంతా సెట్. నాకేం చేయాలో తెలియట్లేదు. హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయని సెట్ వేసుకుని యాక్టింగ్ చేశారు. అంత మాత్రం నువ్వు దీన్ని హైలైట్ చేస్తూ బోనమ్మ తిట్టాలా? నువ్వు బోనమ్మని అలా అనడం వల్ల మన వద్దని నన్ను మాట్లాడుతున్నారు చూడు. అంటే భారతీ వద్దని తిట్టించాను కాబట్టి ఆ గొడ్డలే. ఏంటి బాబాయ్, ఈ మధ్య ఉచ్చలు విడిగా తిరుగుతా ఉన్నావు? ఉచ్చలు విడిగానా? ఉచ్చలు విడిగా జరుగుతాం. అది విచ్చలు విడిగామా అబ్బాయి? నేను అనింది అదే కదా. ఉచ్చలు విడిగా జరుగుతాం. ఇందుకే ఆడికెళ్ళి వస్తున్నావు? గుత్తగంప దగ్గరికి వెళ్ళి వస్తున్నా. కొత్తగంప. కొత్తగుప్ప కింద. కొత్తగంప. కొత్తగుప్ప కింద. అదే గత్తగుంప, గత్తగుంప, గుంప గత్త. నేను తెలుగులో కొంచెం వీక్లే. కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. సరే. అక్కసిల్లమ్మలకి నమస్కారం. 2029లో ఓటు మళ్ళీ మనకేసి గెలిపించాలి. మమ్మల్ని గెలిపించారనుకో అమరావతి రాజధాని ఉండదు, మళ్ళా మన 3 రాజధానులే వస్తాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండదు, మన వాలంటీర్ జాబులే వస్తాయి, 5,000 రూపాయల జాబులు. ఇలా కంపెనీలు తేడం, పెట్టుబడులు తేడం, ఇలా ఇవన్నీ ఉండవు. ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లే రాష్ట్రం అంతా. ఓకే, ఇదంతా ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తారా? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది. నేను ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అండి. సబ్కో సలాం వాలేకుం. సలాం వాలేకుం. ఎవడో గౌరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రంజాన్ ఈ పనుల్లో के महीने में सबको एडवांस ईद मुबारक. अंदर देना है बोले तो स्थलम रहना नहीं కదా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, బుర్ర తక్కువ ఎదవలు. ఇది 300 ఎకరాల కొబ్బరి తోట, ఇది 100 ఎకరాల మామిడి తోట, హైదరాబాద్ లో 2 ప్యాలెస్లు, 4 సిమెంట్ ఫ్యాక్టరీ. ఇది ఊరి చివర 1 ఎకరం. ఏంటనేది ఆస్తులు పంచుతావు? ఆస్తులు పంచి అన్న చెల్లి విడగొడతావే నువ్వు? నా చెల్లికి ఇచ్చేసే ఆస్తులన్నీ మొత్తం నా చెల్లికి ఇచ్చేసాయి. నేను వద్దంటానా? నేను మగాడినా? నాకు కష్టపడి సంపాదించుకోగలను. నాకు నా పిల్లలకి ఆస్తులు అవసరం ఏంటి? ఏమే అవసరమా? వద్దంట. నేను మగాడినా? నాకు కష్టపడి సంపాదించుకోగలను. ఆహా, ఎంత మంచివాడురా. నీలాంటి అన్న అందరికీ ఉండాలిరా. సరేరా, నీ కోరిక మేరకు ఇప్పుడేమీ ఆస్తులు పంచట్లేదు. నా తదనంతరం మీరు మీ పిల్లలు సమానంగా తీసుకోండి. ఏంటన్నా నువ్వు మళ్ళీ ఆస్తులు పంచుతా అంటావు? ఎప్పటికైనా ఇవి నా సొంత చెల్లెలకి సొంతం. ఇటు నేను బీరోలో దాస్తా భద్రంగా. చూసావా నీకెంత మంచి అన్నయ్య దొరికాడు. ఇటుకల ఫ్యాక్టరీ ఆల్రెడీ నీ పేరు మీద రాయేశాను. ఈ ప్యాలెస్ లో మన ఇద్దరం ఉందాం, హ్యాపీగా ఉండదు. అన్నయ్య, నాన్నగారు చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు అనుకున్నాం కదా. ఆస్తులా?
ఆస్తులే ఉన్నాయి, ఆస్తులే ఉన్నాయి. అదేంటి ఆ డాక్యుమెంట్ లో నీ దగ్గర దాస్తాను తీసుకున్నావు కదా? అది ఊరి చివర 1 ఎకరం. అలాగే పంచుకుందాం. మా ఆవిడకి 1/2 ఎకరం, నాకు 1/2 ఎకరం, నీకు 1/2 ఎకరం, అలాగే పంచుకుందాం. ఎకరం ఏంటి? 300 ఎకరాలు, 600 ఎకరాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, 2 ప్యాలెస్లు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవి నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు. నాన్నగారి ఇచ్చిన ఆస్తులు అనుకుంటున్నావు ఏంటి? నేను రేయనుక పగలనుక రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అవన్నీ. అవును, అవి మా ఆయన సంపాదించుకున్న ఆస్తులు. ఎందుకు నీకు బతుకు? అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి. అదేంటి నాన్నాస్తులు ఉన్నాయి కదా? నా చెల్లి నన్ను అనుమానిస్తుంది. ఆస్తి నేను కొట్టేసి నన్ను అనుమానిస్తుంది. నేను వెళ్ళి సుప్రీంకోర్టులో కేసేస్తా. పద, సుప్రీంకోర్టుకి వెళ్దాం పద. 5 ఏళ్ల నీ అవినీతి అందుకోవయ్య మహారతి. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్నావు కదన్నా, ఈ హారతి ఎలా మంటుతుందో నువ్వు అంత ఫైర్ అవ్వాలన్నా. మాక్సిమం గంట అన్నా, మినిమం అరగంట అయినా ఉండాలన్నా అసెంబ్లీలోని. గంట అంటే మన వల్ల అవదేమన్నా. వేరే తిలకం దిద్ది పంపిస్తానన్నా. ఏంటన్నా కుంకుమ అంటట్లేదు? అంటుకోవడం కాదు, అన్నీ అంటించుకోవట్లా. ఆయన అంటించకపోతే మనకేదన్నా మనం అంటిద్దాం. 11 వచ్చి బలహీనంగా ఉన్నావు. అవునరా, అసెంబ్లీకి వెళ్తే ధైర్యంగా ఉండాలి కదా. ఒకసారి బాబాని గుర్తెచ్చుకో. ఆ బాబాయ్ ఆ గొడ్డలి. A few moments later. ఏందన్నా అసెంబ్లీ పోయినావు, పులివెందలు పులి అనుకున్నా, పిల్లి అయినావు. స్కూల్లో పిల్లలు మరి భయపడతా నుంచున్నావేనన్నా. ఈ మాత్రం దానికి రప్ప రప్ప అంటివి. ఏంటన్నా అంత ఊగిపోతూ అసెంబ్లీకి పోతే కుక్కర్ లో మటన్ ఉడికినాక వస్తావనుకుంటే కుక్కర్ ఫస్ట్ విజిల్ రాకుండానే బయటకు వచ్చేసావేంటన్నా? నీకు హారితే బొక్క. రోజా అమ్మటి బూతుల పరిశీలిద్దామా? సిద్ధమే అన్నా? 11 నిమిషాలు టైం ఇస్తా ఉన్నా. యువర్ టైం స్టార్ట్ నౌ. అన్నా రోజా చీటింగ్ చేసి నా దాంట్లో చూసి రాస్తుందన్నా. చీటింగ్ గురించి ఆయనకే చెప్తున్నావా? నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది. ఏందమ్మా ఇది? ఏంది ఇది? మొగుడు పోయితేరా, దమ్ముంటేరా, నన్ను రేపు చెయ్యి చూపించు నీది. ఏంది ఇది? 2019 నుంచి 2024 దాకా ఒకటే బూతులు పట్టుకుని కొట్టేశాం మంత్రి. బూతు రోయ్ బూతు ఏంట్రా? సూపర్ రా. 175కి 175 తెచ్చుకున్నావురా. చెప్పు, నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చాక హోమ్ కావాలన్నా, డిప్యూటీ కావాలన్నా? నీకేం కావాలన్నా? ఇవే డైలాగులు పెద్ద అయిన తిట్టాలరా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? జైలుకే కదన్నా.